మాకు చూపించలేదు. ఒక 4 మెంబర్స్ అన్నది ఆ మస్టర్ చూపించారు, మిగతాది బీబీసీలో సబ్మిట్ చేశానన్నారు. అది ఒక ఓపెన్ ఫోరం వరకు చూపిస్తాను. మరి మనకి ఎవిడెన్స్ ఉండాలి కదా. మన ఎవిడెన్స్ అనేది ఓన్లీ జిరాక్స్ ఇస్తాం, అక్కడ ఒరిజినల్ రికార్డ్ ఇవ్వము. మన పేమెంట్ చేసింది మస్టరే కదా, మస్టర్ మన ఆఫీస్లో ఉంటాయి కదా, మస్టర్ పే అనేది. ఎందుకంటే ఇది మనకు కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ ఆడిట్లో వస్తుందని మనకు అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్ అంశం సార్, ఇక్కడ 10th 1 మనకి ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారం ఇక్కడ పని కొరకు దరఖాస్తులు అండ్ రసీదులను నిర్వహించడం జరిగింది. ఈ పని వద్ద నో డిమాండ్ ఫామ్స్ అని చెప్పేసి తీసుకోలేదు. అది జాబ్ కండక్టేషన్ కూడా చేయడం జరిగింది సార్ గ్రామంలో. 11th 1 12th 1 మనకు అక్కడ పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదని జరిగింది. నెక్స్ట్ 16 సార్, ఇక్కడ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 17 వచ్చేసి ఇక్కడ వేజ్ పనులకు ఈసీ గారు 25% చెక్ చేయడం జరిగింది. 18th 1 మనకి కొలతల పుస్తకాల్లో 12-13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది. 19th 1 ఇక్కడ సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. 20 సార్, ఇక్కడ రోజ్గార్ దివాసం ఇది మనకి 12 monthsకి 2 నెలలకి అప్డేట్ చేయడం జరిగింది. మిగతా 10 నెలలు అనేది అప్డేట్ లేదు. నేను ఉన్నప్పుడు చేయలేదు, తర్వాత చేసిన అంతేనా. పనులు అంటే తెలవాలి కదా, ఆ పనులు మనకి ఏమేమి పనులు ఏమి అంటే ఆ పనులు అన్నవి ఏమేమి ఉంటాయి అంటే సార్ ఒకటి ఆ పనులు ఏమేమి ఉంటాయి సార్ రైతులకు కూడా తెలుస్తుంటుంది. ఉపాధి ఏం పనులు అనేది వాళ్ళు ఏం పని చేయించుకోవాలని చెప్పి తెలుస్తుందని ఉద్దేశంతో అంటే మనకి గతంలో వాళ్ళ పైన రాసిచ్చేవాళ్ళు, ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని మనకి గ్రామ పంచాయతీ పెట్టేస్తున్నారు. వాళ్ళ జీపీ సిటిజన్ చార్ట్ లాగానే మనది కూడా కొన్ని మండలాల్లో ఉన్నాయి సార్, వేరే సార్ వేరే రకాల రిజిస్టర్లను నిర్వహించాలి. డిమాండ్ రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, డిస్ట్రిబ్యూట్ రిజిస్టర్. ఇందులో వీళ్ళు విజిటర్ రిజిస్టర్, మన డిస్ట్రిబ్యూట్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ డిమాండ్ స్టాక్ అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు సార్. అది నెక్స్ట్ 23 సార్, ఇది మనకి 13వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి ఏపీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది తర్వాత ఇచ్చారు సార్ లాస్ట్లో. సార్ అది క్యాష్ బుక్ అనేది నిర్వహించినట్లు ఉన్నది, కానీ అప్డేట్ లేదు సార్. ప్రకారం మనకి రోల్ కాల్ అనేది చేయాలి సార్. అది ఆ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేనట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 26 సార్, ఇక్కడ మనకి సర్క్యులర్ నెంబర్ 260 ప్రకారం మనకి యాక్చువల్గా మస్టర్లో వాళ్ళు కూలీలు అనేది పని చేసినప్పుడు కింద నుంచి పైదాక మనకి క్రమ సంఖ్య అనేది 1 to 3 ఇవ్వాలి. కానీ 1 to 3 అనేది కాకుండా వాళ్ళు ఇంటూ మార్క్ అనేది పెట్టినట్టు రాస్తున్నట్టు గుర్తించడం జరిగింది. యాక్చువల్గా అయితే లేదు, అది తెలియలేదు కాబట్టి ఇప్పుడు నుంచి అట్లా మెయింటైన్ చేస్తుంది. ఎన్ఐసి సాఫ్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మనకు గవర్నమెంట్ అదే సర్కులర్ వచ్చింది. అందులో కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. మాకు
అని చెప్పడం అయితే దానివల్ల ఏమైతుంది ఇంకేదైనా బినామీ నేమ్స్ కానీ ఓకే, అది అంతకుముందు అదే రాగాస్ అదే మెయింటైన్ చేసినాము. తర్వాత ఇట్లా చెప్పారు, లేకపోతే అదే కంటిన్యూ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు మళ్ళీ చెప్పినాం సార్, ఇది నుంచి 1 2 3 మనకి ఏపీఓ గారి సంతకాలు ఉన్నాయి కానీ ఆ సీల్ అన్నది అయినట్టు గుర్తించడం జరిగింది. స్టాంపు ఓకే సార్, అది 500 మొక్కలకి అది 468 ఉన్నాయి సార్. 32 చనిపోయినాయి. బాగున్నాయి సార్ మొక్కలు. అది అప్పుడు పనులు జరిగినాయి. 24 పనులకు సంబంధించిన కోటాల పుస్తకాల్లో మనకి ఈ పాస్ ఆర్డర్ల మీద ఏపీఓ గారి సంతకాలు లేకుండా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. మనకు పాస్ ఆర్డర్లో ఫస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ గారు వేసిన తర్వాత వాళ్ళు సంతకం ఉంటుంది, ఏపీఓ గారి సంతకం ఉంటుంది. ఏపీఓ గారు పెట్టిన తర్వాత ఫస్ట్ డిఎస్కి వాళ్ళు పెట్టిన తర్వాత సెకండ్ డిఎస్కి ఎంపీఓ గారు చేస్తారు కాబట్టి ఎంపీఓ గారు చేయాల్సింది. మేడం ఇక్కడ కాదు, అది ఎక్కడైనా నరేగా ఇంప్లిమెంటేషన్ అప్పటి నుంచి ఏపీఓ గారి సంతకం ఉంటుంది. మీరు అనుకోండి, ఇంకోటి గైడ్లైన్స్లో ఉన్నది, మన పాత గైడ్లైన్స్ ఉంది, కొత్త గైడ్లైన్స్ ఉంది. డైరెక్ట్ ఎంపీఓ గారు ఎట్లా సంతకం పెడతారు మేడం? మీరు క్రాస్ వర్క్ చేయకుండా డైరెక్ట్ పిఓ గారు పెడతారా? పెట్టలేరు కదా. నో ఏపీఓ తర్వాతనే ఎంపీఓ గారు చేస్తారు. అది మీరు తెలుసుకోండి గైడ్లైన్స్. అది స్టాంప్లోనే ఏపీఓ గారు ఉన్నది, సిఓ గారు ఉన్నది. అంటే మీరు గైడ్లైన్స్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయిందో చెక్ చేసుకొని తన సూచన సంతకం పెట్టండి. ఎందుకంటే అది 1 2 కాదు, 3 కోట్ల పేమెంట్లు అయినప్పుడు 3 కోట్ల పేమెంట్ సంబంధించి ఎంపీఓ గారు పెట్టినప్పుడు కనీసం మీరు పెట్టాలి కదా. సార్ 3 కంపల్సరీ ఉంటాయి సార్. ఇప్పుడు పెట్టేస్తారు సార్. మన జిల్లాలో వేరే దగ్గర కూడా డాటా తీసుకున్నాం, అది కూడా పెట్టాలి సార్. ఒకరు పెట్టేస్తారు, అది ఉందా పెట్టారు ఎంపీలో కూడా పెట్టాలి. ఏది పేజెస్ మాస్టర్ పేజెస్ చేయాల్సింది. ఇప్పుడు వితౌట్ ఎంపీ రికార్డ్ పేమెంట్ అయితే రెస్పాన్సిబిలిటీ పీఓసీఓ ఎందుకు పెట్టారు? వాళ్ళకు సంబంధించిన కొత్త పుస్తకాల్లో మనకి ఎంపీఓ గారి సంతకాలు పాస్ ఆర్డర్ వేయడం జరిగింది. కానీ ఒక 7 ఎంపులు 33 ఆ రోజులు వర్క్ చేయడం జరిగింది. అవి ఏంటంటే అడుగులు అంటే సార్ ఇందులో అక్కడ లెక్క అవి ఆప్షన్ అనేది ప్రజెంట్ అనేది ఒక 5 డేస్కి అదనంగా వేయడం వల్ల 21 డేస్ వేయడం వల్ల ఒక 5 డేస్కి అదనంగా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ రాలేదని చెప్పేసి ఆప్షన్ చేశారు, తర్వాత మళ్ళీ ప్రజెంట్ అనేది నోట్ పెట్టినా అయిపోతుంది. భాగంగా అది మీడియం బుష్ అనేది కంప చెట్ల తొలగింపు పనిలో కొంచెం తేడా రావడం జరిగింది సార్. అది ఎంబుక్లో 2500 స్క్వేర్ మీటర్ రికార్డ్ చేయడం జరిగింది. పీబీలో 2376 రావడం జరిగింది. ఒక 124 స్క్వేర్ మీటర్ అనేది తేడా రావడం జరిగింది. వర్క్ పైన అవగాహన లేకపోతే కన్సల్ట్ టీఏ గారిని కాంటాక్ట్ కానీ టీఏ గారి సమస్యలు కొనండి. అవగాహన ఉంటే మీరు కొనండి అని చెప్పినాము. అదే చూపెట్టినప్పుడు అక్కడే కరెక్ట్ చూపెట్టేసుకుంటే అంత సమస్య
లేదండి ఇప్పుడు ఒకటి అందుబాటులో ఉండదు, మీరు అప్పుడు పని చేయించి మీరే చూపెట్టాల్సిన పేరే కదా, అది చూపెట్టేస్తే అయిపోతుంది. అప్పుడు రైతు లేదా ఫీల్డ్లో అదే చెప్తే అయిపోతుంది కదా. మీకు అనుకూలంగానే రాసి అప్లికేషన్ ఇష్యూ ఇక్కడ వేతనాలు వచ్చేసి 4,07,520 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి పరంగా 25,494 రూపాయలు. మొత్తం వచ్చేసి 4,03,021 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ రికార్డులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ 9 పనులు జరగడం జరిగింది. 9 పనులను కూడా మనం తనిఖీలను నిర్వహించడం జరిగింది. 4 ఈ గ్రామంలో మనకి నర్సరీ వరకు జరుగుతుంటే ఇక్కడ కాంఫరెన్స్ హౌస్ వరకు నిర్వహించడం జరిగింది. 5 మనకి తెలంగాణ ఆధారంలో భాగంగా 4 ఒక వర్కడీలో 400 మొక్కలు పెట్టిస్తారు. 7 ఆకురాలను కూడా అవగాహన కల్పించడం జరిగింది. 8 9 పనులు చేయడం జరిగింది. రోజ్గార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 9 11 డిమాండ్ తీసుకున్నారు. 3 డిమాండ్ నిర్వహించలేదు. ఈ 3 రకాల ఫోటోస్ కూడా ఉన్నాయి సార్. అది వర్క్ ఫైల్స్లో 16 రకాల డాక్యుమెంట్స్ అన్ని పెట్టడం జరిగింది. 17 రైతుల కూలీల సంతకాన్ని తీసుకోవడం జరిగింది. 18 దించడం జరిగింది. తర్వాత ఉన్నాను సార్, అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అడగలేదు. తర్వాత అడిగితే మేడం అది మీకు ఎట్లాగో జీపీలో అవైలబుల్ ఉండే రికార్డ్ ఈ పాయింట్స్ చదివారా? మేము జీపీకి కంటే ముందే మనం కోఆర్డినేషన్ మీటింగ్ చెప్పాం. మీరు జీపీలో మెయింటైన్ చేసిన ఆల్ రిజిస్టర్స్ సబ్మిట్ చేయమని చెప్పాము. అది ఎన్ఆర్ఈజెస్ సంబంధించిన క్యాష్ బుక్ రిజిస్టర్ కదా. బీరువాలో ఉంచాను. అడిగితే మా ఫీల్డ్ చెప్పినట్టు బీరువాలో ఉంటుంది. ఉన్నాను సార్, మరి మీరు అక్కడ అడగలేదు సార్. అడగని గ్రామ సభలు అడగలేదు మేడం. గ్రామ సభలు అడగలేదు. అమ్మ ఆర్టీ గారు అడగలేదు. ఈ పాయింట్ ఎట్లా చెప్పారు? ఈ పాయింట్ ఎట్లా రైజ్ అయింది? కానీ గ్రామ పంచాయతీ తెప్పియం చెప్పారు మేడం అడిగితే సార్ తర్వాత చూపిస్తలేదు సార్ అనేది అయిపోయిన తర్వాత పట్టుకోవడం జరిగిందో ఇప్పుడు తెప్పిస్తారండి. పక్కకే కదా గ్రామ పంచాయతీ అయిపోయింది. అదే అంటే రేటు ఏం చెప్తున్నారు? వచ్చింది రాలేదా? రాలేదా వచ్చింది మేడం. ప్రెజెంటేషన్ చేసి రెండు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ అబ్జర్వేషన్ చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఎక్కడ లేట్ వస్తుందో ఫస్ట్ ఆప్షన్ అంటే వీళ్ళ సందర్భంలోకి ఏం పోలేదు. సార్ అట్లా అని చెప్పేసి సందర్భంలో అకౌంట్లో పే ఉందని చెప్పేసి మనం ఇక డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ అన్ని కొట్టేసి అయిపోతుంది సార్. ఇది మస్ట్ ఎందుకు పే ఆడలేదు వాళ్ళకే పోతుందని చెప్పేసి నాకు ప్రొసీజర్ ఉన్నది కదా మస్టర్ పే ఆర్డర్. పనులకు సంబంధించిన పుస్తకాల్లో మన పాస్ ఆర్డర్లు ఉన్నాయి కానీ ఈపీ వర్క్ సంతకాలు వాటి మీద ఒక 2 కొంతల పుస్తకాలకు సంబంధించి 31 సార్. 2 సండే నాడు ఓవర్లోక్లో పేమెంట్ అంటే మనకి జ్ఞాపకొట్టే క్రమంలో ఉండే అదనంగా లేదని చెప్పి చెప్పారు. మొక్కలు 1400 మొక్కలు పెట్టారు సార్. ఇప్పుడు అన్నీ లేవు సార్. అది 600 అట్లా ఉంటాయి. 600 అట్లా ఉంటాయి సార్. 600 ఉన్నాయి. మేడం మెయింటెనెన్స్ యూజర్స్ గురించి
చేయించి మీటింగ్ చేయించిన కన్సల్ట్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ దానికి అటాచ్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయాలి అవునా కదా. అది మనకు 3 రకాల ఫోటోలు ఇప్పుడు వచ్చింది కాదు, స్టార్టింగ్ నుండి ఉంది. అది అప్పుడే పెట్టేసుకుంటే అయిపోతుంది. మనం మెటీరియల్ పేమెంట్ చేసినట్టు మెటీరియల్ ఫోటో పెట్టమంటున్నాం మనం. ఒకసారి వర్షం చూడండి. చెన్నై పోలీస్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. పిఎస్ గారు వచ్చేసి 2024లో కల్పించినట్లు ఫోటో చూపించడం జరిగింది సార్. 2023లో కల్పించింది దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 2024లో కల్పించమని ఫోటో చూపించడం జరిగింది. 23లో కల్పించండి. 23లో ఫోటో చూపించారు సార్. ఓన్లీ 10th ఫోటో మాత్రమే చూపించారు సార్. వాటర్ ప్లేస్ ప్రొవైడ్ చేయట్లేదు. సార్ మేము టీమ్స్ అన్ని కూడా పెట్టాము సార్, ఇచ్చాము కూడా వాళ్ళకి. గ్రామసభలో కూడా చెప్పారు సార్, కానీ అలాగే రాస్తున్నారు. మీరు 10th వేసిన ఫోటో చూపించారు మేడం, వాటర్ పెట్టిన ఫోటో చూపించారు. వాటర్ వాళ్ళకి మనం ఫొటోస్ తీయలే కదా మేడం, వాటర్ 10th వేసినప్పుడు ఎట్లా తీశారు మేడం? పర్టికులర్ తీయం కదా మేడం, లేదు మేడం, టెన్త్ సహా వాటర్ ప్రొవైడ్ ఇప్పుడు మేడం అందుకే మనకి ఎవిడెన్స్ ఫోటో పెట్టుకుంటేనే ఎవరు సోషల్ మీడియాలో ప్రెస్ ఆయన ఎవరో అడుగుతారు మీరు పడన మీరు అప్పుడు ఫోటో చేసి నేను చేయించిన అని మీరు చెప్పాలి కాదు. వాళ్ళు కూడా చెప్పారు సార్ గ్రామసభ. మేడం అది ఇన్ఫర్మేషన్ కాదు, జనరల్గా తీసి పెట్టుకోవాలి. ఏ పని చేసినా ఫోటో తీసుకోవాలి, అదే ఆధారం. ఇప్పుడు టెంట్ ఫోటో ఇస్తే టెంట్ కింద ఉంటాయి కదా అవి. వాటర్ బాటిల్ వేరే కాడ ఉండవు కదా, అక్కడే పెట్టేస్తారు కదా మరి. నేను చిన్న ఫోటోలు తీసాను సార్, కానీ లేదు మేడం, వాటర్ కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. ఇష్యూ నెంబర్ లేదు. క్వశ్చన్ చేస్తారు ఓపెన్ రాజా కౌంట్ చేసిన ఏడు వర్షాలలో లేదు సార్. 19,000 మున్సిపల్ పనిచేసేందుకు సంబంధించి 4 రోజులు పనిచేస్తే టోటల్ కాలంలో తప్పకుండా 3 అని రాయడం వల్ల ఒక రోజు పనిచేసి కష్టపడడం జరిగింది సార్. రీసెంట్ రోజెస్ సార్ పాలీ బ్యాగ్స్ చూపించడం జరిగింది సార్. అలాగే గ్రావెల్కి సంబంధించిన ట్రిప్షిక్స్ అనేది రికార్డ్ చేయాలి సార్. ఇక్కడ ట్రిప్షిక్స్ ఏం నిర్వహించలేదు సార్. ఉదాహరణకి సంబంధించి మీ అకౌంట్లో పేమెంట్ అవ్వడం జరిగింది సార్. బట్ బీపీఎం గారు పేమెంట్ ఇచ్చేటప్పుడు 2,790 రూపాయలు అనేది కట్ చేసుకొని అమౌంట్ కట్ చేసి ఇవ్వడం జరిగిందండి సార్. ఆమె ఇష్టపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. చిన్నగా సైడ్ కింద రాసింది సార్ 2790 అని అమౌంట్ కట్ చేసి డీటెయిల్స్ ఏం లెక్కలేదు. డబుల్ పేమెంట్ మేజర్ అమౌంట్ బీపీఎం సార్ అది ఏమైతుందంటే ఇష్యూ 2022లో వాళ్ళ సాఫ్ట్వేర్ మారినప్పుడు డబల్ పేమెంట్ పోయినాయంట కొంతమంది వేసి కలిపి. సేమ్ ఇష్యూ ఇప్పుడు బొమ్మలో మాట్లాడి సార్ కూడా తెలుసు మరి. ఎక్సెస్ పోయింది ఇప్పుడు వాళ్ళకు సరిగా ఎట్లా వస్తుంది సార్ వాళ్ళ పేమెంట్కి వాళ్ళది నెంబర్ కొడితే ఇది లాస్ట్ చేసేసి అకౌంట్ ఇట్లా మనకు ఇది వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఇష్యూ ఉంది. అదైతే ఈ మధ్యలో మళ్ళీ పేమెంట్లు వచ్చినాయి కదా, అప్పుడు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళు మనకు బేసికర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. చేసినప్పుడు మేము అడిగినాము, అవును మరి ఎన్నిసార్లు ఎందుకు తీసుకోలేదు అని అడిగితే వాళ్ళకి వచ్చింది మొన్న ఏప్రిల్లో వచ్చిందంట లిస్టు. అది ఇక్కడికి సంబంధించింది. మనకి ఇప్పుడు ఒకటి మలయాళంలో ఒక ఇష్యూ ఉంది కదా, అందుకని నేను ఇక్కడ తీసుకొచ్చాను. రావట్లేదు.
ఆధార్ ఇక్కడ పడాలి, ఇక్కడ పడాల్సింది ఇది పడ్డది. ఈ రోజు నాకు మస్తు ఇష్యూ కాలేదు. ఇష్యూ కాక ఒకరోజు లేట్ అయినందుకు ఇది ఆప్షన్ పడ్డది. అందుకని అదే ఆ రోజు గ్రామ సభలో కూడా చెప్పాను కదా, అది చదవండి. గ్రామ సభలో ఏం చెప్పినా మనం బట్ మాస్టర్ కరెక్ట్గా వచ్చింది సార్. వీళ్ళు అటెండెన్స్ చేయడం తప్పేశారు సార్. అటెండెన్స్ 100 ఉంది. మన భార్య అంటే ఏం చేస్తారు? పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇతను వాస్తవంగా కంకర మిషన్ పని చేశారంటే సార్, పని చేయలేదని తెలిపారు. అలాగే వాచర్ అయిన గుర్తించిన కోరిగా నేను ఒక్కడిని ఆ వర్క్షాప్లో పనిచేశానని చెప్పారు. ఎస్ఐ గారు మరి ప్లేస్ గారు వచ్చేసి వాచర్ పేమెంట్ ఒక్కొక్క చేస్తామని అది చెప్పింది వర్క్ చేసిన వ్యక్తి కాదు మేడం, వాచర్. బట్ మేము డోర్ టు డోర్ విజిట్లో ఆ వాచర్ తోటే రిటర్న్ లెటర్ తీసుకున్నాం మేడం. ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఉంటారు, పంచాయత్ సెక్రటరీ గారు ఉంటారు. ఈ వాచర్ పేమెంట్ చూసినప్పుడు కనీసం ఒక వారం చూడకుండా 2వ వారం 3వ వారం ఐడెంటిఫై చేస్తే అక్కడే తెలిసిపోతుంది. అట్లా ఇదంటే మళ్ళీ ఎంకరేజ్మెంట్ అయిపోతుంది సార్. ఇంకా మనం చేసుకోండి ఇట్లా చెప్పుకోండి అన్న విధంగా అయిపోతుంది. నిజంగా పనిచేసే వాళ్ళు పేమెంట్ ఇప్పించేద్దాం సార్. ఒకటి నిజంగా అక్కడ ఆ ఊర్లో ఎవరైనా వేసీకర్స్ పనిచేసే వాళ్ళకు ఇప్పియండి. ఇప్పుడు మనం ఎన్ని కోట్లు ఇప్పించాము వేసీకర్కి నిజంగా పనిచేసే వాళ్ళకు, అందులో పనిచేసే వాళ్ళకు కూడా ఇప్పిస్తే అయిపోతుంది సార్. చేయలేంట అన్నయ్య పేరు మీద జాబ్ కార్డ్ ఖాళీగా ఉంది కదా, ఎందుకు వేస్ట్ వచ్చి చెప్పింది సార్. అదే సార్ ఇప్పుడు మేడం వచ్చింది కదా, అది మనకు టోటల్ ఎఫ్ఎంఎస్ అది. ఎందుకంటే మనకి ఇలా కొత్తగా వచ్చింది కాదు, గత విడతలనే చాలా వార్నింగ్స్ ఇచ్చారు. ఇది మీరు వార్నింగ్ ఇచ్చుకుంటూ పోతే మీరు అదే కంటిన్యూ చేస్తారు రాయండి. దాంతోపాటు రికవరీ కూడా రాస్తారండి సార్. ఇంపార్ట్ గైడ్లైన్స్ ఏం చెప్తుంది, ఇంకా ఎఫ్ఎంలో మనం ఎంకరేజ్ చేద్దాం చెప్తున్నారు మేడం. ఇప్పుడు ప్రొసీజర్ వైలెన్స్ వేరు, ఫైనాన్షియల్ డివిజన్ వేరు, ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్కి ఎంకరేజ్ చేస్తున్నాం ఇక్కడ. అది మేడం. ఓకే ఇష్యూ నెంబర్ వర్కైడ్లో ఎంపీ గారు మస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. ఎంపీ గారు మస్టర్ రోల్ కాల్ చేసి అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఆబ్సెంటేజ్ ఇద్దరు వ్యక్తులకి మళ్ళీ ప్రజెంట్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది సార్ మేడమే ఆబ్సెంట్ చేసుకున్నారు, మళ్ళీ ఇది ప్రెజెంట్ చేసుకున్నాం రాలేదు. అవును మేడం. మేడం మేడం అటెండెన్స్ తీసుకున్న రోల్ కాల్ అంటే మేడం అయితే సడన్ ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యాక వెళ్ళారు కదా, కొంచెం టైం వరకు వెళ్తారు వాళ్ళు. 10 వరకు 10:30 వరకు వెళ్ళారు కదా, అంటే అప్పటికి సగం పని కంప్లీట్ అవుతారు. అంటే మేడం తప్పు కాబట్టి సార్ ఏ మేడం వాళ్ళని అడుగుతుంటే లేబర్ చెప్పి అంతే సార్. అసలు ఎవరు చేశారు అది? ప్రజెంట్ ఆప్షన్ నేను వేసిన సార్, నేను ఏదైనా అటెండెన్స్ కూడా నేను తీసుకున్నాను సార్. అది ఎవరు తీసుకున్నారు? పెళ్ళికున్నాను సార్ అలా. మరి మేము ఆ పెన్ను మేడమే తీసుకున్నారు, మేడమే ఉన్నారు. ఓ సెక్రటరీ ఇక్కడ అప్డేట్ చేసింది మళ్ళీ దీన్ని బట్ పేమెంట్ అయితే 6 days వేసినందుకు వీడు వేసినాం సార్. అది పెళ్ళితోటే మళ్ళీ 5 years సార్. ఇప్పుడు నేను తప్పు చేసినట్టు అయిపోతుంది సార్ అన్నమాట. నేను చేయలేదు సార్, అది నేను వాసన తప్పు చేస్తాను. ఎవరు రాయాలి రికవరీ? ఓ 2-3 ప్రజెంట్ ఉంది సార్. అప్పుడు ఆడ జరిగినాక అసలు ప్రజెంట్ ఉందా ప్రజెంట్ వేసి సార్. చేసిన రిపోర్ట్ కూడా చేశారు. తర్వాత వచ్చారు, లేట్గా వచ్చారు అంటారు. రీజన్ ఎందుకంటే వాస్తవానికి ఆబ్సెంట్
ఎంఎంఎస్లో వీళ్ళు ఆటోమేటిక్గా అటెండెన్స్ కొట్టిరు సార్. కాకపోతే వాళ్ళు పనికైతే రాలేదు సార్. సరే అంటే ఇప్పుడు ఇది యాడ్ చేయాలంటే నేను తర్వాత ఇది 0 పెట్టిన తర్వాత 1 యాడ్ అయింది సార్. పేమెంట్ చేసేటప్పుడు తెలిసింది సార్ ఇది అంటే ఇక్కడ ప్రజెంట్ పడింది అని. అంటే పనికి రాలేదు సార్. ప్రజెంట్ పడింది అంటే బై మిస్టేక్లో పడినట్టు సార్ కొట్టంలో. సార్ ఎంఎంఎస్లో అటెండెన్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ పర్సన్కి ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. అక్కడ పే ఆర్డర్లో డిస్ప్లే అయింది అలాగే. కాదు సార్, ఎడిట్ ఏం చేయరాదు, ఏం చేయరాదు. లేదంటే అన్ని పేమెంట్లు ఆగిపోతాయి ఇక్కడ ఏమైనా చేయాలనుకుంటే. మిస్టేక్ చేయలేదు అంటే టెక్నికల్ మిస్టేక్ లేదు టెక్నికల్గా సార్ ఇది సెలెక్ట్ చేసినప్పుడు జాగ్రత్త సెలెక్ట్ చేయాలా. ఇది 9 to 1 సార్, ఇక్కడ 100% ప్లాంటేషన్ ఉంది. హక్కుదారురాలకి సంబంధించి 2024-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మా అకౌంట్లో 1000 రూపీస్ అనేది పెండింగ్ అమౌంట్ ఉంది సార్. ఆమెకి రెడ్ మార్క్స్ ఇచ్చడం వల్ల విజయంగా డబ్బులు ఇవ్వలేదంటే ఒక మధ్య పేమెంట్ ఇచ్చారని. అలాగే ఆమె ఇప్పుడు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో వర్క్ వెళ్ళలేదు సార్, పేమెంట్ రావడం లేదని. టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాం. సరే మాస్టర్ నెంబర్ ఎందుకు తప్పు వస్తుందో అర్థం కాలేదు సార్. మిషన్ నెంబర్ 30 సార్, ఇక్కడ 9 మంది నాగమణి సార్ ఇక్కడ వచ్చేవ దగ్గర సంతకం పెట్టి పెడతారు అట్లా చాలా మంది. తిరుమలయ్య అయిన సార్, ఇతని పేరు వాస్తవానికి ఆరుమలయ్య. అన్ని సమానం చెప్పారు సార్. సంతకాలు అయితే మీకు దేనికి చెప్పారు అంటే ఫీలింగ్ వెళ్ళి మాస్టర్ తీసుకెళ్ళట్లేదు జరిగింది సార్. అయితే ఒక లైన్లో ఆ కనీ లేకుండా బయటగిన వర్క్ జరిగిందని చెప్పి బయటగిన మెజర్మెంట్ చేయించారు. అందువల్ల కొంచెం క్వాంటిటీ అనేది తగ్గింది సార్. అయినా తేడా వచ్చింది సార్. తేడా అర్థమైంది. వర్క్ జరగలేదు ఎవరైనా చాలా ఉంటుంది సార్. ఈ ఒక బిడ్డకి ఒకసారి టేప్ తీసి ఆ మీటర్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయా? రీమెజర్మెంట్ రాంగ్ రికార్డ్ చేశారు. మీరు టేప్ డిఫరెంట్ కాదు, మీరు అక్కడ చూపెట్టేది ఎంత లెంత్ మాకు అదే లెంత్ చూపెట్టేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ కొత్తగా టేప్ తేడంటే అది కరెక్ట్ కాదు. ముడుగులు సువర్ణ అనే పోలీస్ సార్, పని ప్రదేశం వల్ల మీకు దెబ్బ తగిలిందంట సార్. ఇలాంటి మెడికల్ ఇప్పటివరకు ఇప్పించలేదు సార్. ఇప్పించగానే మాకు రాకపోకుండా తెలియజేయడం జరిగింది సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది అని నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 4వ రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. దానికి కూడా చేయించడం జరిగింది సార్. 15 సార్.
పని జరిగిన తర్వాత ఫోటోలు చూపించింది సార్ ఒక 3 వర్గాలకు సంబంధించి. 16 సార్ వర్క్ ఫైల్ పూర్తిగా డాక్యుమెంట్స్ పెట్టడం లేదు సార్. 17 సార్ ఎంబీలో రైతుల సంతకం తీసుకోవడం జరుగుతుంది. 18 సార్ మాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు సార్. 19 సార్ ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది. 20 సార్ 12 కాలం రాయడం జరుగుతుంది. 21 సార్ సర్వర్ ఇంగ్లీష్ అప్డేషన్ ఉంది సార్. 22 సార్ 2 వర్గాలకు సంబంధించి 2 కూలీలు సార్ 8 రోజులు పనిచేసినట్టు హాజరు సంతకాలు ఉన్నాయి సార్. కానీ మొత్తం కాలంలో తక్కువగా వేయడం వల్ల 2 రోజులకు గాను 340 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. రాంపల్లి లక్ష్మమ్మ అనే కూలీ సార్. ఈమె వాస్తవంగా 3 రోజులు పనిచేసింది సార్. కానీ పేమెంట్ చేసిన క్రమంలో 1 డే ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్ సిఓ గారు. సార్ ఇతనికి సంబంధించిన ఎంబీలలో మసాలా క్వాంటిటీకి మరియు ఎంబీ క్వాంటిటీకి తేడా రావడం జరిగింది సార్. ఇన్ ప్రోగ్రెస్ వర్క్ అయితే ఓకే. మేడం ఓన్లీ ఎత్ వర్క్ సంబంధించి మస్టర్లలో క్వాంటిటీ వేరుంది మేడం, కానీ ఎంబీలో క్వాంటిటీ వేరుంది. క్వాంటిటీ అంటే ఇవి మీరు అనేది క్వాంటిటీ ఇది అమౌంట్ అనేది పేమెంట్ చేయడం దానికి చాలా డిఫరెన్స్ సంబంధించిన మస్టర్ వేస్ పర్ డే లేపి పక్కన పెట్టేస్తారు. లేదు తర్వాత నేను చూపిస్తాను మేడం. మళ్ళీ తర్వాత నేను మీరు టోటల్ కొట్టప్పుడు టీఎస్ఎఫ్ మీరు క్వాంటిటీ బేస్లో వాళ్ళకు ఎంత అమౌంట్ వేసిస్తే ఓకే పోతుంది. ఎట్లా వస్తుంది అమౌంట్? క్వాంటిటీ బేస్డే కదా, మనం ఇచ్చింది కదా, మనం ఇచ్చే అమౌంటే కదా అది. అది నేను ఇష్టం వరకు ఏం లేదు మాకు అమౌంట్ సెట్ అయ్యింది. ఏజ్ పర్ డేకి నాకు సంబంధం లేదు. నమస్కారం చెప్పండి. పేమెంట్ ఇది మస్ట్ అన్నిటి మొత్తం మీకు చేసే 50% ఇచ్చినాం. ఈ అమౌంట్ తోటి 50% టోటల్ మీద పేమెంట్ మస్ట్ పేమెంట్ కాలేదు కాబట్టి రాలేదు సార్, అందుకే నష్టపోయారు. చూడండి మేడం డేట్ ఏడుంది మరి అమ్మ ఎవరెవరు చేసారో మీరు ఆడ రికార్డ్ ప్రకారంగా చేసుకోండి, రికార్డ్ చేసుకొని ఇచ్చుకోండి. మీరు అన్ని పనులకు 50% ఏపీసీ కంటెంట్కి సంబంధించి 730 నాటకం రికార్డు ఉంది సార్. వెళ్ళి లెక్కించారు 100%. 14 మంది కూలీలకు 54 రోజులకు గాను 100 రోజులు పేమెంట్ చేయిస్తామని చెప్పారు సార్. కానీ పేమెంట్ ఇక్కడ 1470 ఇక్కడ ఫస్ట్ ఒక నెంబర్ వేసి చేస్తారు సార్, ఎందుకంటే నెంబర్ అడుగుతారు కదా. ఇక్కడ 14 అట్లా ఉంటుంది సార్, ఎందుకంటే ఇక్కడ నెంబర్ అడుగుతారు కదా, ఇక్కడ పట్టదు కాబట్టి ఇక్కడ పక్కకు వేస్తారు. ఒకటేమి ఇక్కడ వేసి మిగతా ఇక్కడ వేస్తారు. ఇది రాస్తారు మరి ఇక్కడ రాస్తే మనం ఇదే కౌంట్ చేసాం. దీన్ని బట్టి చూస్తే మనకి ఇదే 1669 రూపాయలు తేడా వస్తుంది. అది వేసినాం సార్. యొక్క వివరాలు సార్ ఇక్కడ యూనిట్ ప్లానింగ్కి సంబంధించి 500 మొక్కలు నాటడం జరిగింది.
పని ప్రదేశంలో 100% సర్వే ఉన్నది గుర్తించడం సార్. కారణం నెంబర్ 11 సార్ ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. పే స్లిప్స్ పంపిణీ చేయలేదు. మనకు 7 రకాల రిజిస్టర్లలో 5 రకాల రిజిస్టర్లు అప్డేట్ చేయడం జరిగింది సార్. మిగిలిన 2 రకాల రిజిస్టర్లు కూడా గ్రామ సభలో అప్డేట్ చేయించడం జరిగింది సార్. నెక్స్ట్ పనులకు సంబంధించి 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో రికార్డులు అనేది నిర్వహించలేదు. కారణం నెంబర్ 17 సార్ ఇక్కడ మనకు ఇంబుక్లలో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. అధికారులు రోల్ కాల్ నిర్వహించాల్సి ఉండగా పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ కారణం నెంబర్ 20 సార్ టీఏ గారు ఇంబుక్లలో 12 ఫార్ముల కాలాలు రాయడం జరిగింది సార్. కారణం నెంబర్ 21 సార్ సర్వే రిజిస్టర్కు అప్డేట్ చేయలేదు కానీ గ్రామ సభలు చూపించడం జరిగింది సార్. కారణం నెంబర్ 22 సార్ ఇక్కడ సిటిజన్ సర్వీస్ చార్ట్ అనేది నిర్వహించలేదు సార్. కారణం నెంబర్ 23 సార్ ఇక్కడ ప్రతి పనికి సంబంధించి నేమ్ బోర్డ్ అనేది నిర్వహించాల్సి ఉండగా 9 పనులకు మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. మిగిలిన 17 పనులకు సంబంధించి నేమ్ బోర్డు నిర్వహించలేదు. కారణం నెంబర్ 24 సార్ ఇక్కడ నర్సరీకి సంబంధించి 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నర్సరీ రిజిస్టర్ ఇవ్వలేదు సార్ కానీ గ్రామ సభలో చూపించడం జరిగింది. కారణం నెంబర్ 25 సార్ ఇక్కడ 2 హక్కుదారులు 6 రోజులు పనిచేసినట్టున్నారు సార్. వీళ్ళకి 3 రోజులు మాత్రమే పేమెంట్ కావడం జరిగింది సార్. మిగిలిన 3 రోజులకు పేమెంట్ పనిచేసి కూడా నష్టపోవడం జరిగింది. మళ్ళీ డిమాండ్ పెట్టి పేమెంట్ చేయిస్తామని చెప్తారు సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్ 3 రోజులకు సంబంధించి బేసిక్ పని చేసినామంటే చెప్పింది సార్ కానీ సంతకం అనేది తీసుకోలేదు. టీఏ గారి వివరణ కూడా వాళ్ళు పేమెంట్ అయిన కూలీల నుండి రికవర్ చేయించి నష్టపోయిన కూలీలకు ఇప్పిస్తామని తెలిపారు సార్. అదే సార్ క్వాంటిటీ మిగతా కూలీలకు వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి రికవర్ చేస్తామంటే చేసుకోవాలని పోలేదు అంటున్నది. ఇక్కడ డిడక్షన్ చేస్తే రాసుకోవాలి వాస్తవానికి. మీరు ఇక్కడ క్వాంటిటీని డిడక్షన్ చేస్తే అప్పుడు చెప్పాలి మేడం. క్వాంటిటీ ఫర్దర్ పేమెంట్లు చేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ డిమాండ్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వాంటిటీ పెట్టుకోవాల్సిందే. వాళ్ళకి ఇంకో దగ్గర ఉంచవలసిందే. వచ్చేసి 10,12,090 రూపాయలు సార్. ఇందులో 18 వరకు చేయడం జరిగింది సార్. ప్రతి ఒక్క వర్క్ కూడా వెరిఫై చేయడం జరిగింది సార్. 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8 వర్క్ డీటెయిల్స్ సార్. 9 సార్ ల్యాండ్ లెవెలింగ్ రెవెన్యూ ప్లాంటేషన్స్ ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. 10th ఇష్యూ సార్ 552 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 100% సర్వైవల్ సార్. వేసుకోవట్లేదు సార్. 12th ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 13th ఇష్యూ సార్ పే స్లిప్స్ అనేది పంపిణీ చేయలేదు సార్. 14th ఇష్యూ సార్ 7 రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సార్. 15th ఇష్యూ సార్ 3 టైప్స్ ఆఫ్ ఫోటోలలో 1 టైప్ ఫోటో చూపించడం జరిగింది సార్. మిగతా ఫోటోస్ చూపించలేదు సార్. 16th ఇష్యూ సార్ వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 25% వెజికి చేయడం జరుగుతుంది సార్. 20 ఇష్యూ సార్ 1230 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 21 సార్ మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం జరిగింది సార్. 22 ఇష్యూ సార్ ఎంఐ ట్యాంక్లకు సంబంధించి ట్రాక్టర్ ట్రిప్ షీట్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. 23 ఇష్యూ సార్ నర్సరీకి సంబంధించి 4 రకాల రిజిస్టర్లలో 2 రకాల రిజిస్టర్లు ఇవ్వడం జరిగింది సార్. మిగతా 2 గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 24 సార్ సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. అది నిర్వహించడం లేదని గుర్తించడం జరిగింది సార్. సార్ 1668 మొక్కలు నాటినట్టు రికార్డు ఉంది కలదు సార్. 1028 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 140 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 88% సర్వే. 27th ఇష్యూ సార్ 89% సర్వే సార్.
సంతకాలు కలవు కానీ ఎన్ఎంఎస్ ప్రాబ్లం వల్ల 4 రోజులకి పేమెంట్ కావడం వల్ల ఒక రోజు నష్టపోవడం జరిగింది సార్. అదే జరిగింది. 147 పడుతున్నాయి సార్ వాళ్ళకు పర్ డే వేజ్ టోటల్ అమౌంట్ ఎంత? లేదు సార్, టోటల్ అమౌంట్ తేడా రాలేదు. వాళ్ళు వేజ్ పర్ డేకి చూసుకొని తేడా వచ్చింది. తేడా వచ్చిందంట సార్. నేను వాళ్ళు ఇచ్చిన దానికి నేను చేసిన సార్. నేను టీఏ ఇచ్చిన దానికి నేను చేసిన 67 అని ఎక్కడ ఉన్నది? సార్ మొత్తం 70 ఇక్కడ అమ్మాయి రఫ్ రాసుకున్నాను. ఇక్కడ ఇది టీఏ వాళ్ళు రాసుకున్నారు సార్ 67 అని. 67 పర్ డే వేజ్ ఎంత పెట్టారు? ఇక్కడ 72 ఉంది సార్. 72 మంది ఉన్నారు ఇక్కడ. అందుకే మస్టర్డ్ మేడం దాని మాస్టర్లు చూసేగా మేడం. దాని మస్టర్లే సార్ ఇవి. అవును మేడం, మేము కూడా దాని కరెక్షనా ఇది కరెక్షన్ 72 67 ఇది కరెక్షన్ ఇది కరెక్షన్ అంటే నాకు క్వాంటిటీ వర్క్ ప్రకారం నేను ఈ మస్టర్లు ఎంత మంది 3 మాస్టర్లు 6 పని చేసింది 4000 అంటే పర్ మస్టర్కి చెప్పు ఇది 72 సార్ మ్యాండేస్ నేను 67 మంది వ్యక్తులు ఇక్కడ మాస్టర్ 3548 ఉంది కదా సార్. ఇక్కడ 25 మ్యాండేస్ ఇట్లా నేను వేసుకుంటాను. ఇది తప్పు సార్. ఇది అమ్మాయి వేసిందని నేను చూస్తున్నారు కానీ అక్కడ వీళ్ళ వేదికి అక్కడ ఎంపీకి పేమెంట్ తేడా లేదు సార్. ఇక్కడనే ఉన్నది కదా సార్. మాస్టర్ మ్యాండేస్ చూసుకుంటే అయిపోతుంది. 67 అది చూడమ్మా, అది ఒక విలేజ్ పోయి రావాలి. ఏ విలేజ్ వాళ్ళు చెప్పండి. అందరూ ఎందుకు వస్తారు? మీ నలుగురు మాస్టర్లో ఎవరికి అదే ఎందుకు చేసినా 22వ అంశం సార్. 2 రోజులు పనిచేస్తే వాళ్ళకు 2 రోజులకు సంబంధించి పేమెంట్ అనేది చేయలేదు సార్. సిఓ గారు ఎందుకు కారణంగా చేయలేదనే అంశాలు కూడా రాయాలి సార్. సార్ 24వ అంశం సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 800 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 255 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 545 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఫిబ్రవరి వరకు వాచ్ అండ్ వాట్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం 31% మొక్కలు బ్రతుకుతుంది సార్. వాటరింగ్ చేయలేదు సార్ దానికి రెవెన్యూ ప్లాంటేషన్ 800 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 299 ఖర్చులు సార్. 501 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 37% ప్లస్. దీనికి కూడా వాటరింగ్ చేస్తారు సార్. దీనికి సంబంధించి నవంబర్ 2023 వరకు మాత్రమే వాచ్ వాటర్. ఇరవై 26వ అంశం సార్. పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ తనిఖీ బృందం వారు తీయలేదు. మొత్తం 5 days పనిచేస్తే పనిచేసిన దినాలలో 6 days అని రాయడం వలన 1 day అదనంగా పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. వారి వద్ద నుండి రికవర్ చేపించి గ్రూప్ కూలీలకు ఇప్పిస్తానని ఎఫ్ఐ గారు తెలపడం జరిగింది సార్. నిర్వహించడం లేదు సార్. జాబ్ కార్డు అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది. పే చిప్స్ పంపిణీ అనేది చేయడం లేదు సార్.
కార్డ్ అప్డేట్ చేయడం జరిగింది సార్. ప్రెస్ వల్ల ముంగట్ రమ్మండి. పే స్లిప్స్ ఇవ్వడం లేదు. పే స్లిప్స్ ఇవ్వడం లేదు. సార్ నెక్స్ట్ 15వ అంశం సార్, రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. నెక్స్ట్ 19వ అంశం సార్, సార్ రోజ్గార్ దివస్ నిర్వహించడం జరుగుతుంది కానీ ఒక 3 నెలలు అనేది నిర్వహించలేదు సార్. సార్ ఇది ఫారెస్ట్ నర్సరీకి సంబంధించి ఎంబీ జారీ చేయ అధికారి సంతకాలు లేకుండానే 1,24,019 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎంబీ ఇష్యూ చేయకుండానే ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేశారు సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్. 466 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 383 మొక్కలని చనిపోవడం జరిగింది. 90 ఉంటుంది సార్. అవసరం సార్. అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, ఇది ప్రివేటెన్స్ అనేది చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, ఇది 7 రిజిస్టర్స్ సంబంధించి ఫుడ్ రిజిస్టర్ రిజిస్టర్ అనేది అప్డేట్లో లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, ఈ 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ అనేది నిర్వహించాలి కానీ కాంటాక్ట్ ఫోటో ముందు నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 14 సార్, డాక్యుమెంట్స్ అనేది పెట్టడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, ఎన్నికల రైతు బిల్లు సంతకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 16 సార్, ఇది మాస్టర్ రోడ్ అనేది చేయడం లేదు సార్. దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ కింద పెట్టడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, ఎంబుక్లలో ఈసీ గారు చెక్ మెజర్మెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. సార్ ఇది ఒకటే కుటుంబంలో 2 జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ అమ్మ నాన్నకు ఒక జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది, అబ్బాయికి ఒక జాబ్ కార్డు మ్యారేజ్ కాలేదు సార్. దానికి ఏం లేదు సార్, నోట్ ఏం లేదు, వేరే మాస్టర్కి ఉంది సార్. ఆ మాస్టర్కి ఏం లేదు, ఆ మాస్టర్ అక్కడనే ఎండ్ అయింది సార్, దాని కిందనే రాయాలి కదా. ఒక్కరికైతే సంతకాలన్నీ తేడా ఉన్నాయి సార్. సర్వే ఉంది సార్. ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఉంది. గ్రామసభలో మా ఒపీనియన్ అడుగుతారు. మా ఒపీనియన్ రాస్తారా, వాళ్ళ ఒపీనియన్ రాస్తారా? అది చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. మీకు మిమ్మల్ని అడుగుతలేదు, సార్ అడుగుతున్నాను. గ్రామసభలో పిఎస్ వివరణ అంటారు కదా, పిఎస్ వివరణ ఏది ఇస్తుంది రాయాలన్నా వాళ్ళు ఇష్టం వచ్చింది రాస్తారా? మీరు ఇచ్చింది రాస్తారు, మళ్ళీ మేము గుర్తించి కూడా మళ్ళీ మేము కూడా రాస్తాం. అది ఓకే సార్, అది రాసుకోండి సార్. అది గీత పెట్టండి అక్కడ వరకు. పిఎస్ వివరణ దగ్గర వాళ్ళ వివరణ ఎందుకు రాస్తారు?
అవతల వాళ్ళు వివరణ ఎందుకు రాస్తారు నాతో పాటు? మీతో పాటు వచ్చిన పబ్లిక్ కూడా రాస్తారు. రాయాలి కదా, వాళ్ళ వివరణ పక్కన రాసుకోండి. అది రాయొద్దని ఎవరైనా నేను కూడా అన్నట్లే. పబ్లిక్ రాస్తారు, వచ్చిన వేస్ట్ కూడా రాస్తారు. రాసుకోలేండి సార్, నేను రాయొద్దనట్లే. నేనేమంటున్నా అంటే నేను చెప్పిందే రాయాలి కదా అంటున్నా. మీరు చెప్పింది మీరు రాస్తారు, పక్క వాళ్ళని కూడా కనుక్కుంటారు. మనం ఎట్లా మాట్లాడలేమని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకొని వస్తే ఎట్లా అని నేను అనేది. నేను పెట్టననే దాదాపు 2 hours కూర్చున్నాం సార్ దాని మీద. పెట్టినాం వీళ్ళందరూ. సార్ నేను ఇక్కడ ఓన్లీ మీద ఆ విషయం మీద క్లారిటీ కోసం అడిగినా సార్. నా పాయింట్తో ఎండ్ కావాలంటున్నా సార్. మిగతా పాయింట్ కూడా యాడ్ చేస్తే రాసిందే కదా. అదే చెప్తున్నా కదా సార్. డిఏ గారు నుండి సామరస్యంగా పోవాలి సార్, పెట్టండి అంటే పెట్టినాం అంతే. నేను ఇక్కడ అడిగింది ఏంటంటే సమస్య అని చెప్తలేను సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విషయం తెలియాలని అడిగిపోయింది అంతేగాని దీని మీద నేను డిస్కస్ చేస్తలేను. వివరణ అడిగింది అనేది ఏంటి, వైస్ వర్సా పని చేస్తారు. లేదు సార్, చెయ్యట్లేదు అన్నాం సార్. అంతేనా? అదే రాయాలి కదా. వైస్ వర్సా అంటే అర్థమైందా? వాళ్ళ పని వీళ్ళ పని వాళ్ళు, అది వయసు వర్స. కోడలు పని, కోడలేమో ఉపాధి పని పోతుంది, అంత జీపీ పని చేస్తుంది. అంతేనా? మీరనే జీపీ పేరు వెళ్ళలేదు సార్. మేము అట్లా అనట్లేదు సార్, దానికి ఓకే. కానీ జీపీలో ఏమో పని చేస్తుంది, ఈమెకు బదులుగా ఆమె పోయింది. వాళ్ళ లేదు కదా. కాదు సార్, ఇప్పుడు జిజాని అనే పేరు మీద వాళ్ళ కోడలు వెళ్తుంది. ఈజీఎస్ వర్క్ వెళ్తుంది. చేస్తుందని మీరు దాన్ని ఆపాదిస్తే కుదరదు అంటున్నా. మేము ఆపాదించుకోలేదని చెప్పినా కదా మేడం, మిమ్మల్ని అనట్లేదు, శాస్త్రం చెప్తలేదండి. దాన్ని ఆపాదించకూడదు అంటున్నా. వాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు కోడలకు బాగాలేనప్పుడు ఎప్పుడు గ్రామ పంచాయతీకి వస్తారు. ఈ మేడం వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళని పడుకోబెట్టాను, దాన్ని పడుకోండి అమ్మా అని. దానికి వీళ్ళు గ్రామ పంచాయతీలో పని చేస్తారని అంటే ఎట్లా? కోడలు ఎప్పుడన్నా పని నాకు తెలియగా గ్రామ విద్యాలయం అది గురుస్తుంటే పెట్టమ్మా అని అంటే తెలియదు. మా కోడలేమో చేతిరాత కాదు కదమ్మా, ఎవరు రాసిన మీరు రాసినాక ఆమె కొంచెం అది వినిపించినాం. మీరు రాయొద్దమ్మా, వాళ్ళు రాసి ఇవ్వాలి. మన గ్రామంలో వేరే ఉంటారు, మనం రాసి తప్పుకోము. మీరు రాసిన మీరే కదా లేదమ్మా. సార్ ఒకటి, వాళ్ళు రాయకపోతే ఇప్పుడు మనకు ఆర్టీఐలో చెప్తున్నది, చదువు రాకపోతే మనమే రాసి చదివించి చెప్పాల్సిందే సార్. సమాచార హక్కు చట్టం చెప్తుంది, ఎవరిపైన దరఖాస్తు ఫిర్యాదు ఇస్తారో ఆ ఫిర్యాదు పర్సనే మన ఫిర్యాదు తీసుకోవాలి కదా సార్. లేదు సార్, సోషల్ ఆడిట్ టీమ్ చదివి వినిపిస్తారు, వట్టిగా రాసిన దాన్ని అక్కడ ఫైనల్ కాలేదు, గ్రామ సభ ఉన్నది సార్. మీరు అట్లా దాన్ని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు. అది మనం రాయద్దని మీరు చెప్పడం కాదు. సార్ వినండి సార్, ఒక మాట వినండి. వాళ్ళు ఏం రాశారా, ఏం చదివారా అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటికి పోయి అడిగితే వాళ్ళు సడన్గా ఏం చేస్తున్నామంటే గ్రామ పంచాయతీ చేస్తున్నా అంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి గ్రామ పంచాయతీ ఒకటి అట్లాంటి ఊరంతా ఉన్నది కాబట్టి సమస్య ఉన్నది కాబట్టి రాసుకొచ్చారు సార్. వినండి సార్, అవునా? ఊరంతా అయితే గ్రామ పంచాయతీ చేయరు కదా. అక్కడ సమస్య అక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర వచ్చింది పాయింట్ రేట్ చేసినాము. గ్రామ పంచాయతీ అని వాళ్ళు ఆపాదించుకుంటున్నారు. అట్లా ఇప్పుడు మీరు జీపీ నుంచి పేమెంట్ చేస్తారు అంటున్నారు, ఓకే 4,000 లేదు. అది జీపీ అంటే ఎంపీడబ్ల్యూ వర్క్ కౌంట్ కాదా? సార్ వాళ్ళు ఏమంటున్నారు, ఎంపీడబ్ల్యూ కాదు సార్. ఎంపీడబ్ల్యూకి 8,500, 9,500 ఉంది. 4,000 చేసుకోండి. మొత్తం 5 సార్. 2 స్వీపర్లు, ఒక 2 పంప్ ఆపరేటర్లు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక కారు. అందరు మిగతా వాళ్ళందరికీ 8,000 చేస్తుంది. లేదు, మా ఊరు అదే అమౌంట్ డివైడ్ చేస్తారు కదా. ఇద్దరే 3,000 ఇస్తారు అంతే. లేదు 8,000, 9,000 ఉంది కదా మనకు. అది ఉన్నది సార్. వాళ్ళు కాదు కదా వీళ్ళు, ఎంపీడబ్ల్యూస్ కూడా కాదు వాళ్ళు. మీకు అర్థమైందా? గ్రామ పంచాయతీ నిర్వహించుకోవడానికి గ్రామ పంచాయతీ పెట్టుకుంది ఒక 3 ఎక్స్ట్రా.
ఇప్పుడు మీకు తెలియకపోతే మమ్మల్ని అడగాలి సార్. గ్రామ పంచాయతీ అడగాలి. మాకు తెలుసు, మాకు తెలియదు. ఇప్పుడు ఆ పేమెంట్ ఎక్కడికి చేస్తారు, అక్కడ చేయకపోతే వేరే సపరేట్ చేస్తారా సార్? తెలియకపోతే అడగాలి కదా, ఎవరు ఏందని అడగాలి కదా. ఓకే సార్, సరే సార్ 100% లేదు రాదు ఎవరు చెప్తారు సార్, మనకి అవసరం సార్. నేను కాదనట్లేదు సార్. ఒక విషయం ఏంటంటే ఇవి కాదు నేను చెప్పినప్పుడు రాసుకున్నదే వాళ్ళే మళ్ళీ వివరణ కూడా సార్, వివరణ కూడా అదే రాసుకుంటే ఎట్లా సార్? ఇప్పుడు పక్కకు రాశారు వాళ్ళు, ఎంక్వైరీ చేసుకుని రాసుకున్నారు. మేము ఎవరో రాయిద్దనట్లేదు, రాసుకున్నారు. వివరణ ఇచ్చేటప్పుడు కూడా వివరణలో కూడా అదే రాస్తే ఎట్లా? నా క్వశ్చన్ అది అదే చెప్పిన సార్ వివరణలో కూడా అవి అప్పుడప్పుడు వస్తుందని చెప్పారు. తర్వాత మళ్ళీ జిజాని గారిని అడిగితే నేను మాత్రం పిఎస్ గారు వివరణ రాయాలి, ఆయన చెప్పండి ఎప్పుడు రాయాలి. పిఎస్ గారు చెప్పండి రాయలేదు సార్, చెప్పారు కదా ఆయన జీపీ వర్కర్ కాదు, అప్పుడప్పుడు మాత్రమే వస్తుందని రాసిన తర్వాత జిజాని గారిని అడిగాను సార్. అది అప్పుడప్పుడు రాసిన చూడండి సార్. జిజాని గారిని అడిగితే మరి నేను ఎందుకు వెళ్తా, మా కోడలు పనికి, మా కోడలు నా ఈజీఎస్ పనికి వెళ్తుంది, నేను దీంట్లోనే పని చేస్తాను. ఇక్కడ 6వ మార్కు జిజాని గారిది ఇక్కడ స్టార్ట్ చేసినాయి సార్ 6వ మార్కు పెట్టి. కోడలు పేరే ఉంది, కోడలు నన్ను వచ్చి కోడలు చేస్తాను. కరువు పనులు పోతలేదా? పోతలేదు, నేను పోతాను కరువు పనులు. ఈయన వంటకు వీళ్ళ అమ్మ పని చేస్తారు సార్. ఈయన ఫార్మసీ కంపెనీలో పని చేస్తాడంట. ఇప్పుడు అక్కడ ఎవరు ఇంటలేరు, గ్రామ పంచాయతీలో ఎవరు ఈయన సుధాకర్ సార్, ఈయననే కరువు పని పోతుంది. అడిగితే ఇంట్లో కూడా అడిగారు, ఈయన అడగలేదు. వాళ్ళు ఏమన్నారు, ఈయన పోడు మేమే పోతాం అన్నారు. అన్న మీరు లేరు అప్పుడు? మీరు అప్పుడు ఉన్నారా? మేడం వచ్చి మీ ఇంటికి వచ్చి ఉన్నారా? నాకు అర్థం కాలేదు సార్. తెలుగే కదా, ఇప్పుడు సార్ అంత మంచి తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకొచ్చి ఇప్పుడు మేము అడుగుతున్నాం మీ ముందు చేశారు చేయండి. ఇప్పుడు అంత ఇంట్రెస్టెడ్గా రారు సార్. ఒకటే నేను ఒకటి అంటారు కదా, మీరు ఎన్ని రోజులు పనిచేశారు? ఎన్ని రోజులు పనిచేశారు? 3 నెలలు కదా. మీరు పనిచేసిన ఫోటోలు ఒక 2 చూపెట్టండి. ఫీల్డ్ మీద మీరు ఫీల్డ్కి వెళ్ళారు కదా సెకండ్ సార్, వీళ్ళు ఫీల్డ్ మీద వెళ్ళిన పనిచేసిన ఫోటో చూపెట్టండి. అవును, మరి 3 రకాల ఫోటోలు మెయింటైన్ చేసాం మనం అంటున్నాం కదా, అందులో ఫీల్డ్కి సంబంధించిన ఫోటో ఒక్కటి చూపెట్టండి, మేము యాక్సెప్టెడ్. 3 నెలలు అవును, ఆ గ్రూప్లో ఉంటాయి కదా ఎక్కడో ఒక దగ్గర సార్. ఆయన ఒక్కటి కాదు, గ్రూప్లో సంబంధించి ఒక్క ఫోటో ఉంటుంది, ఆ ఒక్క ఫోటో చూపెట్టండి సరిపోతుంది. అవునా? ఎవిడెన్స్ ఇప్పుడు మీరు అన్ని అంటున్నారు కదా, ఆ ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయండి. చేసినది నేను అనండి ఇలాంటి సార్, మీ ఏదో ఒక వీక్లో కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, మీరు పని చేసినట్టుగా ఒక్క ఫోటో చూపెట్టండి సరిపోతుంది, మేము యాక్సెప్ట్ అవుతాము. లేదండి, మీరు ఫీల్డ్కి వెళ్ళి ఫోటోస్ ఇస్తారు కదా గ్రూప్ వారిగా, ఆ ఫోటో చూపెట్టండి. మరి ఫోటో పెడతాము, వాట్సాప్లో పెడతాము, అన్ని పెడతాం సార్. ఆ ఫోటో చేసుకొని ఇప్పుడు ఇట్లా అంటున్నప్పుడు ఒక ఫోటో కూడా ఎవిడెన్స్ పెట్టేసుకుంటే లేదు అడుగుతాం. అది కంపల్సరీ పనిచేసిన ఫోటో కూడా చూపెట్టబోతాం. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు ఎన్ఐసిలో ప్రతి మాస్టర్కి సంబంధించి మనకు గ్రూప్లో మన ఎన్ఐసిలో అప్లోడ్ చేస్తున్న ఫోటోస్, ఆ ఫోటోస్ ఒకటి చూపెట్టండి. ఏమైనా టీఏ గారు ఫోటో అప్లోడ్ చేయలేదు మీరు ఫీల్డ్లో? ఆయన చెప్పడం కాదు, చెప్పడంతో పాటు ఎవిడెన్స్ కూడా ఇంపార్టెంట్. ఫోటోస్ ఎక్కడ చూపెట్టు ఒకటి చూపెట్టు కదా, ఇవన్నీ చూపెట్టినప్పుడు అది కూడా చూపెడితే అయిపోతుంది. ఆయన వేరే బయట పనికి వెళ్తారని చెప్పి గ్రామసభలో ఆయన తీసుకొని చెప్తే నేను శ్రీకాంత్ దాంట్లో పని చేసినాను అన్నాడు. యాక్చువల్గా మనకు వచ్చింది ఏంటి, బాలు దాంట్లో ఆయన వర్క్ అయితే పని చేసినట్టుంది, బాలు దాంట్లో ఐడీలు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి సార్? వర్క్ ఐడీలు వాళ్ళకి ఏదో పని అంటే సార్ వినండి ఒకసారి, పని అంటే పని చేసినాం అని చెప్తారు, అది వేరే. కానీ ఫలానా ఆయన దగ్గర పని అనేది వాళ్ళకంటే మనం చెప్పేది తెలియదు కదా. చెప్పింది సార్, గ్రామ అదే చెప్తాను సార్, గ్రామ సభలో కూడా అతను చెప్పింది, నోట్ చేసుకున్నాను. ఇప్పుడు వివరణ ఎవరు వెళ్తుందో ఆ వివరణ రాసుకోవట్లేదు, అదే కదా వచ్చింది. వాళ్ళు చెప్పిందే అడుగుతున్నారు. నేను చేసినా కానీ శ్రీకాంత్ వర్క్ ఐడీలో చేసినా అని చెప్తున్నా. అది రీసెంట్ వర్క్ ఐడీ సార్, 3 నెలలు చేసింది. శ్రీరాములు దాంట్లో చేసిందంటే మనకు వచ్చిన వర్క్ ఐడీ బాలు వర్క్ ఐడీ సార్.
అది ఎప్పుడో చేసింది కాదు సార్, 5-6 నెలల కింద 9 నెలల కింద చేసింది కాదు, మొన్న 3 నెలలు చేసిన వరకు ఈ రమావతి బాలు దాంట్లో చేసిండా లేదా నేను అడుగుతాను. సార్ రమావతి బాలు దాంట్లో మరి ఇక్కడ రాలేదు ఆయన. వాళ్ళకి వర్క్ ఐడి తెలియదు. వర్క్ ఐడి కాదు, ఎవరి శిల్కలో చేసిన రూమ్లో ఎవరి కాడికి పోయారు అనేది సార్ పని చేస్తారు కానీ అది ఎట్లా తెలుస్తుంది సార్? చేసింది కూడా 3 months అట్లా ఉంది సార్. 9 months రిపోర్ట్ ఉంది సార్. 9 ఏళ్ళ కింద చేసిన ఊర్లో ఉండదు ఎంతమంది అంతే కానీ కొంతమందికి అది ఐడియా రాదు కదా సార్. ఇప్పుడు రైతుల పేర్లు అయితే గుర్తుంటాయి, నీకు డేస్ గుర్తుండకపోవచ్చు, డేట్ గుర్తుండకపోవచ్చు, అమౌంట్ గుర్తుండకపోవచ్చు. రైతు పేరు పక్కా గుర్తుంటుంది. ఒకటి ఇక్కడ 10 వారాలు జరగలేదు, ఒకటే వారం పేమెంట్ చేసింది. సార్ కానీ అది అవునండి, ఒకటే వారం అక్కడ జరిగింది, ఒక వారం కూడా గుర్తులేకపోవడం అనేది మీరు అన్ని కరెక్ట్ చెప్పడం మరి ఎందుకు ఒక వారం రైతు పేరు గుర్తుంటుందండి. దాంట్లో పని చేసిన అనేది గుర్తుపెట్టుకోవడం అంటే అది అసాధ్యమే. ఇగో మీరు అన్నట్టు 100 పని దినాలు చేస్తే గుర్తులే అంటే రీజన్ ఆయన పని జరిగింది ఒకటే వారం, ఆయన పని చేసింది ఆ ఒక్క వారం కూడా గుర్తులే రాసుకోరు కదా సార్. పలానా దగ్గర పని చేయడం నాకు రావాలి రాసుకోవడానికి ఉన్నది, అందుకే జాబ్ కార్డు, అందుకోసమే జాబ్ కార్డు ఇచ్చాం కదా మీరు అనడానికి. జాబ్ కార్డులు ఉన్నది అప్డేట్ చేసారండి, దానిలో ఉంటుంది కదా మీరు చేసేది, అప్డేట్ చేసారు ఉంటుంది. ఫ్రీ అవుతా కానీ నువ్వు 100 మందిలో నేను ఏడా చూసుకుంటాను, నువ్వు ఆర్పి చేయి, దానికి అర్థం ఉంది. నేను నా పని ఒత్తిడిలో నేను ఏడ చూసుకుంటాను, నా ఉద్యోగం, నాకు 50 రకాల విధులు ఉన్నాయి, నేను చూసుకోలేకపోయినా అన్నది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. కానీ అతను చదువుకున్న ఆయన ఫార్మసీ కంపెనీలో పోయిన ఆయన రాసిచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు ఆయన దానికి కాలేదంటే మరి దాన్ని మనం ఎట్లా నువ్వే చెప్పు. ఇప్పుడు ఇందాకట మరి నేను వచ్చిన ఆయన మంచి ఇంగ్లీష్లో సంతకం పెట్టి ఫార్మా కంపెనీలో చేస్తున్నాను, నేను పనికి రాలేదు నా బదులు చేసిందంటే ఆయన ఒప్పుకున్నాడు కదా. ఆయన పెట్టకుండా వాళ్ళ తల్లి ఒక్కరికి పెడితే నువ్వు అన్నది వచ్చేవు. యాక్చువల్లీ సిగ్నేచర్ వేరు సార్. నేను కూడా సార్ ఒకరి బలు ఒకరు చేసినట్టు నా సేమ్ ఫ్యామిలీ నేను యాక్సెప్ట్ నేను 100% ఆయనే చేశారు అన్నప్పుడు ఎవిడెన్స్ పెట్టమంటున్నాను అంతే. ఇట్లా అన్నప్పుడు అది అసలు ఇష్యూనే కాదు, అది నేను అనేది క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ సార్, ఈ గ్రామ పంచాయతీ నందు జాబ్ కార్డ్ నెంబర్ 84 సార్. వీళ్ళు పని కొరకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది కానీ వీరి పేరు అనేది మాస్టర్లో రావడం లేదు సార్. సార్ 100 పైన రావడం వల్ల ఆధార్ కార్డు ఎంటర్ కావట్లేదు. ఈ రోడ్ డిమాండ్ తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. పే స్లిప్ అనేది ఇవ్వడం లేదు సార్. ఇక్కడ సార్ 7 రిజిస్టర్లలో 5వ రిజిస్టర్ అనేది అప్డేట్ లేదు సార్. ఇక్కడ ఇరవై 24 సార్. జాబ్ కార్డ్లో క్యాలెండర్ అనేది కొట్టివేయడం సార్. ఇక్కడ కొట్టివేయడం అనేది గుర్తించడం జరిగింది సార్. అప్డేషన్ 25 సార్. జారీ చేయ అధికారి సంతకాలు సార్. ఇప్పుడు సిగ్నేచర్స్ మాస్టర్స్ నెంబర్ ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు
మన రికార్డ్ సంబంధించి అప్డేషన్ లేదు. ప్రతి నెల రాయమంది ప్రతి నెల అట్టలేదు నేను. మన రికార్డ్ టైం సంబంధించి అప్డేషన్ లేదు అసలు. మీకు చూపెట్టే కదా మేడమే నేనే చూసిన ప్లేస్ నీకు చూపెట్టినా ఇది ఇష్యూ నెంబర్ 10 సార్. పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా 21 రోజుకి పేమెంట్ నష్టపోవడం జరిగింది సార్. పాస్వర్డ్ లేకుండా పేమెంట్ చేయడం మన ఆడిట్లో కంప్యూటర్ పేమెంట్ అయితే వాళ్ళకి వస్తుంది. మరి ఆడిట్ అయితే మనం తీసుకోవాలి. గౌరవం అనే పేరు మీద సంతకం లేకుండానే హాజరు సంతకం మాత్రం పని చేసినది. నరమిగిరిలో మన మొక్కలు 90% ఉన్నాయి. 90% మాస్టర్ సార్ ఎప్పుడో సంతకం లేకుండానే నెక్స్ట్ సార్ వాళ్ళే ఎక్సెస్ అంతేనండి. ఒకరోజు పని చేస్తే 2 రోజులు పేమెంట్ చేస్తారు. సిడీగానే పని చేస్తుంది సార్. బీపీఎం సార్ ఇక్కడ ఆమె డబ్బుల కోసం అని బీపీ పోస్ట్ ఆఫీస్ వెళ్ళకపోతే డబ్బులు ఇచ్చినట్టు క్రెడిట్ చేసి సార్ చెక్కులో రాసుకొని కాకపోతే ఇవ్వలేదు. ఎవరైనా ఏమని చెప్తాను వేరే ద్వారా చెప్తాను చెప్తాను అదే చెప్తాను గ్రామసభకు రావాలి సార్. సుక్కమ్మ సార్ పని చేసింది. సంతకం పెట్టి మల్లమ్మ పని చేస్తుంది. సుక్కమ్మ జాబ్ కార్డు సార్ ఆమె కూడా ఒప్పుకున్నారు సార్ చేసినారు. ఒకరిపైన ఒకరు వెళ్ళి చేసిన సత్తా కూడా సార్ వేరే సార్ మల్లమ్మ వేరు సుక్కమ్మ. ఇంప్రూవ్మెంట్ అంతా లేదు. ఎన్ఎస్ వచ్చింది 2024 నడుస్తుంది. 2006-24 ఎంత గ్యాప్ వచ్చింది. మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి సార్. జాబ్ కార్డ్కి ఎన్ని ఇచ్చారు జాబ్ కార్డ్స్
కూలీలు 2 రోజులు నష్టపోవడం జరిగింది సార్. నెంబర్ 24 ఇద్దరు కూలీలు నష్టపోయారు సార్ 2 రోజులు. అది పోతే నాకు ఏదో యాడ్ చేసింది. అందుకే మేడం ఇప్పుడు ఇది ఐడెంటిటీ కావాలి. ఏ ఇయర్ 23 మార్చిలో యాడ్ వేరే యాడ్ అమౌంట్ వచ్చింది. అది ఎక్కువ జనరేషన్ మనం ఏ రోజు యాడ్ చేసి మీరు జనరేషన్ మొత్తం డేటస్ ఉంటుంది. ఇది మీద మన ఐడెంటిటీ లాస్ట్ మేలో జరిగిన ఇన్సిడెంట్ ఏదో ఓటింగ్ యాడ్ చేసి ఆ సస్పెన్స్ ఉంది. జనరేషన్
2 కెమెరాలు Z6 ఫీడ్ను అది 2 కలిపి టోటల్గా 4 డేస్కి 2 కెమెరాలు. రెవెన్యూ ప్లాంటేషన్ అయితే వాళ్ళు 6 days కొడితే నేను ఏం చేయడానికి ఉంటుంది సార్. FABS వాళ్ళు అటెండెన్స్ కొడతారు సార్. కొట్టిన దానికి రెవెన్యూ ప్లాంటేషన్ నేనేం చేయడానికి ఉంటుంది సార్. వాళ్ళు ఇచ్చిన దాన్ని కానీ అలా మిస్టేక్ కొట్టప్పుడు 6 రోజులు మీకు అప్లోడ్ చేసినాక సున్నా కూడా 6 గంటలకి 6 వస్తుంది. 6 సున్నా ఉన్నా కూడా మీరే అటెండెన్స్ మిస్టేక్ ఇండివిజువల్ వర్క్ అంటే ఓకే. రెవెన్యూ ప్లాంటేషన్ ఇది కాకపోతే అక్కడ రిపోర్ట్స్ వస్తుంది 169. మీరు ఇందాక నుంచి అదే అంటున్నారు. మీరు ఎంపీ ఇక్కడ ఏదైతే చేస్తున్నారో దానికి చేస్తున్నమాట. మళ్ళీ మీరు కొద్దాక అదే వేజ్ పార్టీ అని మీరు 5-6 సార్లు అయింది. మీరు చేస్తున్నారని చెప్పింది కదా. నువ్వు ఎన్ని రికార్డ్ ప్రకారమే పేమెంట్ అవుతుంది. రాసి అయితే అది చెప్పండి. రాసి లేదు ఏం లేదు మీ కదా. రాసి ఎక్కడ ఉంటుంది ఎక్కడ వస్తుంది అక్కడ 39 వస్తుంది. మన 37 పేమెంట్ చేసి మేము తక్కువ పేమెంట్ అన్నప్పుడు సార్ ఇక్కడ అయింది సార్. తక్కువ 37, 39 37 తక్కువ కుటుంబం కొత్త జాబ్ కార్డు దరఖాస్తు చేసుకోవాలని జరిగింది సార్. ఇంటి ఇష్యూ తెలంగాణ భూమి పనిచేయడం జరుగుతుంది. మరియు ఆ నాకులో డబ్బులు కూడా పడటం జరుగుతుంది. ఈ కూడా రానివ్వడం ద్వారా ఆమె డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. మొక్కలు ఎక్కువైనా అవన్నీ ప్లాంటేషన్ దానికి సంబంధించి మనకు డాక్టర్ అంతగా డిఫరెంట్ డిమాండ్ చేసిన వైటర్ వాడడం జరుగుతుంది సార్. 25 ఫీల్డ్ రాలి సార్. 26 బ్యాచ్ సార్. 25 వచ్చేసి ఫీల్డ్కి రాలేదు సార్. పంచాయతీ కార్యదర్శి గారు 17 పనులు చేశారు స్కూల్లో. సార్ 38 సార్ చనిపోతారు. గ్రామ పంచాయతీ 2 హక్కుదారులు సార్. మొదట వచ్చేసి ఆప్షన్ చేశారు. తర్వాత మాస్టర్ దిద్ది పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామ సభలో చర్చించగా మళ్ళీ కూలీలు పని చేశారు. మళ్ళీ ఈ విధంగా పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పారు సార్. ఈ విధంగా మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పారు సార్. నెక్స్ట్ ఈ గ్రామ సభలో చర్చించగా యాప్ ఆర్డినెన్స్ కారణంగా తగ్గించమని చెప్పారు. 34 బ్యాగ్ సార్. గ్రామ పంచాయతీ నర్సరీలో భాగంగా మట్టి సంబంధించి డాక్టర్ వాచ్ చేస్తే వాడలే సార్. వర్క్ జరిగింది. రికార్డ్ అయినా మెయింటైన్ చేయాలని చర్చించాము. గ్రామ సభలో చర్చించగా చాలా మంది డాక్టర్స్ తీసుకుంటారు.
మేడం ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు ఇప్పుడు సార్ 35 సార్ గ్రామ పంచాయతీ వచ్చేసి నరసింహ రేపు 25 సార్ సంతకాలు తీసుకున్నారు సార్ ఇక్కడ యాప్లో వేయకపోవడం వల్ల ఒక రోజు లాస్ అయింది సార్ 27 గ్రామ సభ్యులు కూడా కూలీ వచ్చి రాలేదు సార్ నేను 1000 వచ్చింది పనిచేసి 400 మంది ఎట్లా డివైడ్ ఇస్తాము రికార్డ్ మైనింగ్ ఏం తెలియదు మిస్టేక్ సైడ్ మెజర్మెంట్ అంటే సార్ చూపెట్టాలో చదివేది మీ కొరకు కాదు అని ఇప్పించారు మీరు వస్తారని చెప్పారు మీరే చెప్పండి లాస్ట్ ఇయర్ అడిగితే సార్ మన 49,000 లో లాస్ట్ ఇయర్ సార్ ఆధారాలు లేకుండా చేశారు కదా ఒక ఫోటో కూడా లేదు మీరు ఎట్లా చేస్తారు మేడం గారు మాట్లాడుతున్నారు పేమెంట్ పడలేదు సార్ అయింది పేమెంట్ అయింది కదా మీకు పడలేదు పేమెంట్ అయితే అయింది పేమెంట్ పడుతుంది కదా వాళ్ళు విడుదల చేసినప్పుడు సార్ ఇక్కడ 6 బెడ్స్ బిల్డింగ్ చేసినట్లు మనకు రికార్డ్ చేశారు ఇది 2,226 రూపాయలు ఆన్లైన్ ఇచ్చారు సార్ 4 బెడ్స్లో నర్సరీ ఎక్కువ ఇచ్చారు సార్ బెడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో 10 బెడ్స్కి ఇచ్చారు సార్ తెలియదు సార్ అది కొన్నిసారి నర్సరీ ఇచ్చారు కానీ మనకు 6 వరకు ఎన్నికి ఇచ్చారు 6 బెడ్స్కే ఉన్నాయాడు సెల్ఫ్ పేమెంట్ ఇచ్చారు ట్రాన్స్పోర్టేషన్ ఇంతకుముందు వచ్చిన కొత్త నర్సరీ సార్ ఇప్పుడు మనం రికార్డ్ మెయింటైన్ చేయాలి ఉన్నాయా లేవా అందులో ఒక పాయింట్ మేడం అందులో ఒక పాయింట్ మెన్షన్ చేస్తే అయిపోతుండాలి దూరం ఉంది దానికి అది ఓకే సార్ అదే కానీ అది అక్కడ ఒక పాయింట్ రాశారు షెడ్ దగ్గర రాశారు షెడ్ పాయింట్ రిజిస్టర్ రాసుకోవాలి ఎక్కడ వాళ్ళకి కాదు మళ్ళీ
అది ఏపీలో చేతులు లేదు సార్, వీళ్ళ చేతులు లేదు. పల్లె ప్రభుత్వం వాళ్ళ క్రీడా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ కట్టాలి. అందరూ ఏం తిట్టున్నారు సార్ ఇక్కడ ఫోటో ఇవాళ బాగున్నామా సార్ అంటే తేడా వచ్చింది మనకు కూడా చేసినట్టు మనకు రికార్డ్ చేసి ప్రతి వరకు 5,000, 10,000, 20,000 అంటే అదే అనేది ఏంటంటే వర్క్ వాళ్ళకి అలవాటు చేసినట్టు అవుతుంది సార్. ఇప్పుడు వర్క్ చేయకుండా కూడా మనం పేమెంట్ చేయాలి. ఎస్ఆర్పి గారు వచ్చి ఎవరు వాళ్ళకి ఉంటుంది సార్. అది అలవాటు పోయి అయిపోతుంది. ఇది జరిగింది నెక్స్ట్ ఇప్పుడు గుళ్ళకు ఒక అలవాటు చేసినట్టు అయితే సార్ మనం పేమెంట్ చేస్తారు. ఏడ దొరుకుతలేవు అసలు, ఏడ అది అయిపోతుంది ఏడ దొరుకుతారు పనులు లేవు సార్. ఎస్టిమేషన్ ఇచ్చినప్పుడే ఇది పుష్ అయిపోతే వీడియో పుష్ అయిపోతుంది అక్కడ అనేది అయిపోతుంది. ప్రతి ఒక్కటి చెప్పిన మేడం మీకు మేడం గారికి కూడా చెప్పాను నేను డిస్ప్లే రేట్ జరగలేదు మేడం గారు చెప్పలేదు మేడం, చెప్పలేదు చెప్పింది మేడం, చెప్పలేదు మేడం, మాకు చెప్పలేదు చెప్పారు చెప్పలేదు గ్రామసభలో ముందే చెప్పిన ఇంకా మేడం ఇద్దరు మేడాలు వచ్చారు. ఇద్దరు మేడం ఏమి ఒప్పారు ఇంకా ముందే చెప్పిన వాళ్ళకి గ్రామసభలో క్లియరెన్స్ అసలు జరగాలని చెప్పిన సార్ నేను. పేమెంట్ వచ్చింది క్లియరెన్స్ జరగలేదు అంటే సరే ఏదో అడ్జస్ట్ చేసిన సార్ అది అందరూ మేము కూడా ఇవ్వండి సార్. ఇక్కడ ఆక్రోజ్ లాగానే మేము పని చేయలేదు సార్. ఇప్పుడు మేము గర్భవతి సార్ ఒక 2 days డెలివరీ అయినాక కూడా ఇవి పని చేసినట్టుంది. ఇవి ఎవరిని అడగగా నేను పని చేయలేదు సార్. మా అత్తగారు చేశారని తెలుపడం జరిగింది. వాళ్ళ అత్తగారు కూడా అదే టైప్లో చేసినట్టుంది సార్. సార్ ఉత్తర రామలమ్మ పని చేయలేదు సార్. కానీ సిఓ గారు పేడలో 6 పంచాలు పేమెంట్ చేయడం వల్ల పని చేయకుండా 11,00,000 రూపాయలు అనేది వెళ్ళడం జరిగింది. జీరో ఉంది సార్ మాట్లాడ దీనికి ఎంఎంఎస్ ఉందా సార్? ఇండివిజువల్ సిఓ గారు లింకింగ్ చేశారు. జీరో పెడతాను జీరో పెట్టింది కానీ సిఓ గారు పేమెంట్ చేశారు.
నర్సరీ ఉన్నది తర్వాత కొన్ని డీసెంటింగ్ చాలా ఉన్నాయి సార్. అదే చెప్తున్నాను. నర్సరీ ఉంది సార్. నర్సరీ 6 వారాలు నర్సరీ ఉంది సార్. 8 వారాలు ఎమ్మెల్యే ఉంది సార్. ఇవే 14 వారాలు. ప్రజలు కొంచెం డేస్ 3 చూసినాం. పోస్ట్ ఆఫీస్లో చూస్తే 20,000 పడుతుంది సార్. ఆమె ఏమంటారంటే అమౌంట్ పడలేదంటే మనం వెరిఫై చేసినాం. ప్రతిమాదారు కాకుండా ఒకసారి పేమెంట్ వెరిఫై చేసినాం. ఇది ఆన్లైన్ రిపోర్ట్ చూసాము. కన్సల్టెంట్ మషన్ చూసాము. మనము మొబైల్తో కూడా 2022-23 ఫైనాన్స్ డౌన్లోడ్ చేసాం. డబ్బులు వచ్చినాయి. క్లోజ్ చేద్దాం ఇంతవరకు అమౌంట్ యాడ్ అయింది. అమౌంట్ ఒకసారి బల్క్గా తీసుకున్నాను 20,000. ఆమె ఏమంటుందంటే మస్టర్ రాయాలంటే మనం ఇక్కడ చూసినాం. మస్టర్ రాలేదని అంటుంది సార్. ఈ అమౌంట్ ఓకే, ఈ అమౌంట్ వచ్చింది. ఈ నర్సరీ అంటుంది సార్. అంటే ఇక్కడ ఏం చూసిందంటే ఇప్పుడు 2 చిన్న ఇంటర్నల్ ఇష్యూ అంటే నర్సరీ వర్క్ జరుగుతుంది సార్. వీళ్ళు ఎమ్మెల్యే ఎక్కువ శాతం చేశారు. ఎట్లా అడ్జస్ట్ చేసినా పని చేసిందా డబ్బులు చేసింది ఎక్కడ చేసింది అనేది మనకు లొకేషన్స్ ఐటీ కావాలి. పేమెంట్ అయినా ఇది మేము లైవ్లో వెరిఫై చేసాం సార్. అకౌంట్తో సహా అట్లా వాళ్ళని నేనే కూడా ఇస్తావు ఒక్కడే నీకు 4 ఇస్తామే 4 ఇస్తాము రాజుభాయ్ సార్ మాట్లాడుతున్నారు. అది జరిగింది మిస్టేక్. ఆధార్ కంటిన్యూ దొరకక కొత్త పెట్టుకున్నారు. బస్ ఏమన్నా చెప్పి ప్రాబ్లం అది అయిపోయాయి చెప్పి జాగ్రత్త నీకు తెలియదు. సార్ ఇక్కడ మట్టికడ్డలపల్లి వర్క్ చేంజ్ చేసి మన ల్యాండ్ లెవెలింగ్ను వర్క్ చేంజ్ చేసి మట్టికడ్డలపల్లి చేయడం జరిగింది. మీరు కూర్చోండి. డిఎస్ఎల్లో వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే చెప్పాలి కదా. సైడ్ మీద మీరు లెక్క భారత 100 రోజులు కోడలే వచ్చింది. ఇప్పుడు కోడలకే పోయింది. మరి ఒకరి పేరు ఒకరు చేస్తారా? ప్రూవ్ చేయలేదు. చేయండి. ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేయలేదు. మా గ్రామంలో వేరే జాబ్ కార్డే అట్లా ఈయన ఊహించుకుంటాడు సార్. నేను ఆమె పని చేసిందట. ఆయన
ఇప్పుడు కాదు మ్యాటర్స్ వాళ్ళ వర్క్ చేయాలి కాబట్టి కొంచెం స్పీడ్ వర్క్ కాబట్టి చేయాలి కాబట్టి అడ్జస్ట్ చేసి ఆత్మహత్య చెప్పారు సార్ అవసరం కాకపోతే మిస్టేక్ ఏం చేసినట్టు ఒక్కొక్కరు రాయలేదు మీరు మిస్టర్ రాయలేదు ఆమె పేరు రాయలేదు ఆమె పేరు రాయలేదు ఒక్క ఫోటో చూపెట్టాడు సార్ ఒక్క ఫోటో చూపెట్టాడు నాకు పనిచేసినట్టు 100 రోజులు పనిచేసింది కదా నర్సరీ వర్క్ కదా పంచాయత్ సెక్రటరీ గారు ఫీల్డ్ నేను అంటున్నాడు సార్ అది జరిగింది మేము యాక్సెప్ట్ అవుతున్నాం మీరు దానికి ఇంకా మళ్ళీ ఒకరి బదులు ఒకరు ఒకరి వరకు వాళ్ళ పేరు రావడమే తప్పు అది ఇంట్లో కాబట్టి తీసుకోవాలి నేను ఇంట్లో కుటుంబం చేయమని చెప్పారు సార్ వేరే ఫ్యామిలీ కల్పించమని చెప్తున్నాము మన సొంత ఫ్యామిలీ సార్ ఇవి బంధువులు అయిపోయిన తర్వాత ఆమె పనిచేసింది అక్కడే పనిచేసింది కానీ కోడో జాబ్ పడిన ఇచ్చాడు 100 డేస్ ఎన్ని చెప్తున్నాం సపరేట్ సార్ వేరే ఫ్యామిలీకి ఇంకా వీళ్ళ కుటుంబానికి ఇచ్చేయడం తప్పు కదా ఎవరికైనా ఇచ్చుకోవాలి గ్రామసభలో ఓన్లీ ఆడ వంశ పద్మనాలే ఓన్లీ జగన్ కడిగి జరిగింది కాబట్టి అది ఒకటి చెప్పారు సార్ గ్రామసభలో ఒక్కదానికి చెప్పి వీళ్ళు కాదు ఎవరు మన ఎస్టీ వాళ్ళు చేసింది సార్ మొత్తం ఎస్టీ వాళ్ళు ఒక్కరు కూడా గ్రామ సభకు రాలేదు మీరు ఫోటోలు తీసినప్పుడు వెనక రాసుకోవాలి కదా ఊరి పేరు సైట్ పేరు రాసుకోవాలి కదా ఇంట్లో చేయగానే దాని పేరు రాయాలి మన దగ్గర చాలా తక్కువ పెట్టుకొని మనం డిపెండ్ చేసుకోవాలి కదా ఓకే కూర్చొని అందరూ సహకరించండి అధికారులు